హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలో అద్భుతమైనటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు అసలు చాలా మందికి తెలియనటువంటి ఉత్పత్తులు అయితే చాలా ఉన్నాయి. అటువంటి ఒక వినూత్నమైనటువంటి స్టాల్లో నేనున్నాను. సో ఏబిఆర్ అనే కంపెనీ ద్వారా వెల్విత్ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి ఫలం నుండి తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఆ పండు పేరు సీబక్ థార్న్ అనే పండు. ఇది కేవలం లద్దాఖ్ లోనే లభిస్తుంది, ఇంకెక్కడా కూడా లభించదు. ఇది సీజనల్ పండు కూడా కేవలం సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లోనే లభిస్తుంది. అటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పండుతోని తయారు చేసినటువంటి ఉత్పత్తులు అయితే ఈ స్టాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మనలో చాలా మంది పండు పేరును కూడా విని ఉండరు. సో ఇప్పుడు మనతో పాటు స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఏంటి పండుకున్నటువంటి ఔషధ గుణాలు, వీటి వల్ల ఎన్ని రకాల ఉత్పత్తులను తయారు చేశారు, స్వయంగా ప్రధాని మోదీయే అప్రిషియేట్ చేసినటువంటి పండు అని కూడా ఇది చెప్తూ ఉన్నారు. సో మనతో పాటు స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పండు గురించి నిజంగా చాలా మందికి తెలీదు, కొత్తగా వింటున్నాం మేము కూడా పేరు. సో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఈ పండు వల్ల ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయి దీనిలో? సార్ నా పేరు వెంకటరెడ్డి. నేను 36 సంవత్సరాలు టీచర్గా హెడ్ మాస్టర్ ఎంఈఓ చేసిన తర్వాత రిటైర్ అయిన 11 సంవత్సరాలలో ఈ సీబక్త్రాన్ ఫ్రూట్ యొక్క పల్ప్ ఇతరత్ర వెల్విత్ కంపెనీ నేను వాడి నాకు తగ్గిన తర్వాత ఇది చాలా మంది యొక్క ఆరోగ్యాలను బాగుపరుస్తుందన్న నమ్మకంతో నేను దీన్ని ఫ్రాంచైజ్ తీసుకొని ఈరోజు మార్కెటింగ్ చేస్తున్నాను. ముఖ్యంగా మరి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మాజీ సింగ్ అనేటువంటి డిఆర్డీఓ సైంటిస్టు ద్వారా పరిశోధనలు చేయించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈరోజు మానవాళికి ఉపయోగపడుతుందనేది వారి స్పీచ్లో కూడా మేము వినడం జరిగింది. దాన్ని పల్పుగా రకరకాల ప్రోడక్ట్స్ తోటి వెల్విత్ కంపెనీ ఢిల్లీ ద్వారా దీన్ని మార్కెట్ అవకాశం కల్పించింది. ముఖ్యంగా మానవ శరీరంలో ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ను అనుసరించి ఉన్న సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఆర్గాన్స్ అందుకు తదనుగుణంగా డిజార్డర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎవరిని మందలించినా నలుగురిలో ఒక్కరో ఇద్దరో నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు కొలెస్ట్రాల్ ఉంది, నాకు థైరాయిడ్ ఉందని చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సెల్ హెల్దీగా ఉంటుందో అప్పుడు బాడీకి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, ఆర్గాన్స్ హెల్దీగా ఉంటున్నాయి. ఆ సెల్కు అవసరమైనటువంటి ప్రధాన పోషకాలైనటువంటి విటమిన్ సి ఏ పండులో లేనటువంటి నిమ్మ, నారింజ, ఉసిరి కంటే కూడా 12 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటిది. ఇక్కడ ఒమేగా 3, 6, 9 కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ పండులో లేనటువంటిది, దేంట్లో దొరకనటువంటి రేరు ఒమేగా 7 కూడా దీంట్లో దొరుకుతుంది. మానవ శరీరానికి రక్త కణాలు కావలసిన 190కి పైగా యాక్టివ్ కాంపోనెంట్స్ ఈ ఫ్రూట్ జ్యూస్ లో లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి 1-2 బాటిల్స్ వాడి మీ బాడీని సర్వీస్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ ఇమ్యూనిటీని పెంచుకోమని చెప్పి, మరి హెల్దీగా బతకమని చెప్పి, హాస్పిటల్లో పడకుండా అవస్థలు పడకుండా ఉండమని చెప్పి కోరుతూ ముగిస్తున్నా. నా ద్వారా నాకు వెబ్సైట్ ఉన్నది, నా నెంబర్ మీకు చెప్తాను. మీరు భారతదేశంలో ఎక్కడికైనా నేను ఆన్లైన్లో పంపిస్తా. నా నెంబరు 8143555463 8143555464. మీకు ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ఉండి మీకు అవసరమైనటువంటి ప్రోడక్ట్ను అందిస్తున్నా. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి హెచ్ఎంటీవీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఒకటే రోజు 22 ప్రోడక్టులు పోయినాయి నిన్నటి రోజు. ఇవాళ ఆల్రెడీ ఈ టైం వరకే 11 ప్రోడక్టులు పోయినాయి. నేను ఇంకొక 20 కూడా, ఎందుకంటే సెకండ్ టైం, థర్డ్ టైం వాడుతున్న వారు, నా ద్వారా వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ధరలు ఎక్కువగా ఉంటాయని బయట జనాలు అభిప్రాయపడుతూ ఉంటారు. సో ధరల విషయంలో ఏం చెప్తారు? ఈ పల్పును రోజు ఒక 10 ml ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో మార్నింగ్ పరిగడుపున తీసుకోగలిగితే చాలు. రోజు ఒక 25 రూపాయలు, 22 రూపాయలు, 30 రూపాయలు ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ బట్టి తీసుకోగలిగితే మనం హాస్పిటల్లో పడకుండా, అనారోగ్యానికి గురి కాకుండా
హెల్దీగా బతికేటువంటి అవకాశం ఉంది. ఎన్నో టెస్టిమోనియల్స్ మాకు అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ. చూడొచ్చు, మనిషి ఆరోగ్యంగా బతకడానికి అవసరమైనటువంటి అన్ని రకాల పోషక విలువలు ఈ ఉత్పత్తుల్లో లభిస్తాయి. అయితే ఇటువంటి ఉత్పత్తులను వాడడం వల్ల రసాయన ఉత్పత్తుల నుండి వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడొచ్చని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.